ఆ! మా దొడ్డేరిలో అప్పాజీ దగ్గరొచ్చినప్పటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అదెట్లా అంటే ఇక్కడ ఆశ్రమం వాతావరణం, అప్పాజీ కరుణ వీటిల వద్దే ఉండాలనిపిస్తుంది. ఎప్పటికైనా ఆశ్రమానికొస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. గానీ మనకి అప్పాజీ చెప్పేదేంటంటే ఆశ్రమానికి రండి గానీ మీ కర్తవ్యాన్ని కూడా నిర్వహించండి. మనం ఒకసారి సాంసారిక జీవితంలో దిగేశాక మన ఇంట్లో వాళ్ళని, మన పిల్లల్ని అందరినీ చూసుకుంటూ, మన ఉద్యోగాన్ని చూసుకుంటూ, అన్నీ చూసుకుంటూ దైవ ధ్యానం కూడా దాంతో పాటు చేస్తూ ఉండాలి. అది ఇది రెండు వేరు కాదు. సాంసారిక జీవనం, దైవ ధ్యానం రెండు వేరే వేరే అనుకోకూడదు. మనం రోజు చేసే పనులలో కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ, గురుదేవ దత్తని స్మరిస్తూ, అప్పాజీ భజనలు పాడుకుంటూ ఆ పనులు చేసుకుంటూ ఉంటే ఆ రెండు మనకి కలిసి ముందుకు జరుగుతాయి. మన సాంసారిక కర్తవ్యాలు కూడా ముగించడం ఒక మనకి చాలా ముఖ్యమైన విషయము. అప్పాజీ అది తప్పకుండా నిర్వహించి దాంతోపాటు మనకి ఆశ్రమంలో జరిగే పండగలు, మన ఆశ్రమంలో జరిగే ఏవేవి కార్యక్రమాలు వాటికి కూడా వస్తూ ఉంటే మనకి దైవ ధ్యానం కూడా మెల్లిగా అట్లానే పెరుగుతుంది.